Dear aspirants, this is Srinivas, your quant mentor. Welcome to the Digital Class Notebook ఛానల్. మీరు ఇదేనా ఫస్ట్ క్లాస్ చూస్తున్నట్టయితే దీనికి ముందు 5 క్లాసులు పర్సంటేజ్ మీద క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ముందు అది చూసాక తర్వాత ఇది చూడండి. ప్రతిదీ నేను టాపిక్ వైజ్గా డిస్కస్ చేస్తున్నాను. ఇవాళ మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నది వచ్చేసి పర్సంటేజ్ బేస్డ్ ఆన్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, లెట్స్ గెట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ముందు బేసిక్ చూద్దాము. ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ ఉన్నారు కదా. ఇఫ్ ఎక్స్పెండిచర్ expenditure is constant. If expenditure is constant అయితే ప్రైస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ఓకే, ప్రైస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ఎక్స్పెండిచర్ వచ్చేసి ఎక్స్పెండిచర్ అంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే, ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఎగ్జాంపుల్ చూద్దాము. ఎక్స్పెండిచర్ వచ్చేసి 10 రూపీస్ ఉంది. 10 రూపీస్ దేనికి? రైస్కి. ఓకే, రైస్కి ఒకవేళ 10 రూపీస్ ఉంది అనుకుందాం. ఎక్స్పెండిచర్ 10 రూపీస్, ప్రైస్ వచ్చేసి పర్ కేజీ 2 రూపీస్ అయిందనుకో. 2 రూపీస్ అయిందనుకో, మనం అప్పుడు ఎన్ని కేజీలు కొనగలుగుతాం? 10 రూపీస్ మనం ఖర్చు పెట్టాం, 2 కేజీ ప్రైస్. అప్పుడు మనం ఎన్ని కేజీలు కొనగలుగుతాం? రైస్ని 5 కేజీలు. ఓకే, 5 కేజీలు. అదే రైస్ కొన్ని రోజుల తర్వాత ఎక్స్పెండిచరు సేమ్, నేను అంతే ఖర్చు పెట్టినా, కానీ ప్రైస్ వచ్చేసి రైస్ యొక్క ప్రైస్ పెరిగింది. పర్ కేజీ 5 రూపీస్ అయింది. ఇప్పుడు ఎన్ని కేజీలు కొనగలుగుతాం? 10 రూపీస్ నేను ఖర్చు పెట్టిన రైస్ మీద ఈచ్ కేజీ 5 రూపీస్ అయితే ఇప్పుడు నేను ఎన్ని కేజీలు కొనగలుగుతా? 2 కేజీ. సో ఇక్కడికి కన్జంప్షన్ తగ్గింది, ప్రైస్ ఇంక్రీజ్. ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందో కన్జంప్షన్ తగ్గుతుంది. ఒకవేళ కన్జంప్షన్ పెరగాలంటే ప్రైస్ తక్కువగా ఉండాలి. ఓకే, క్వశ్చన్లోకి వెళ్తే మీకు డీటెయిల్గా అర్థమవుతాయి. The price of the weight is increased by 20%. Price 20% increase ఉంది. So Shobhan has decreased its consumption by 20%. Consumption తగ్గింది. What is the percentage of the expenditure of wheat decreased by Shobhan? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్ చేశారు? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ వీట్ డిక్రీజ్డ్ బై ద శోభన్? ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు మనం ఎంతమంది చెప్పాం కదా, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఓకే, కన్జంప్షన్. వెన్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది. ఓకే, 20% ఇంక్రీజ్ అయింది. అండ్ కన్జంప్షన్ వచ్చేసి 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయింది. సో సింపుల్గా ఒక్క లైన్లో అయిపోవాలంటే సక్సెసివ్ మెథడ్. నేను నెక్స్ట్ క్లాస్లో సక్సెసివ్ మెథడ్ మీద కంప్లీట్గా క్వశ్చన్స్ చెప్తాను. సక్సెసివ్ మెథడ్ అసలు సింపుల్గా ఉంటుంది, ఒక ఫార్ములా బేస్డ్ మీదనే. సక్సెసివ్ మెథడ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఓకే, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100. ఎక్స్ ఏంటిది? ప్రైజ్. ఓకే, ఎంత ఇంక్రీజ్ అయింది? 20%. ప్లస్ వై ఏంటిది? కన్జంప్షన్. ఎంత డిక్రీజ్ అయింది? సో 20% డిక్రీజ్ అయింది కాబట్టి మనం మైనస్ పెట్టుకోవాలి, ప్లస్ కాదు. ప్లస్ అయితే ప్లస్ ఆర్ మైనస్. ఓకే, మైనస్ 20% డిక్రీజ్ అయింది ప్లస్ 20 ఇంటూ 20 ఇంటూ కన్జంప్షన్ డిక్రీజ్ అయింది కదా, మనం దీన్ని -20గా రాసుకోవాలి బై 100. +20 -20 క్యాన్సిల్ అయింది కదా,
ఇక్కడ ఉన్న జీరో, ఇక్కడ ఉన్న జీరో, ఇక్కడ ఉన్న జీరో, ఇక్కడ ఉన్న జీరో క్యాన్సిల్ అయితే 2 into 2 minus 4%. ఓకే, ఎంత ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయింది అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ వీట్ డిక్రీజ్డ్ బై శోభన్ వచ్చేసి 4% డిక్రీజ్ అయింది. ఆప్షన్ ఈ, నన్ ఆఫ్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The price of the commodity is increased by 50%. By what percent must its consumption be reduced so as to keep the same expenditure on its consumption? The price of commodity is increased by 50%. Okay. Price equal to inversely, okay, inversely proportional to consumption. అంతే కదా. వాడు ఏం చెప్తున్నాడు, ప్రైస్ ఆఫ్ కమాడిటీ ఇంక్రీజ్ అయింది ఎంత, 50%. ప్రైజ్ ఇనిషియల్గా అండ్ ఫైనల్. ప్రైస్ ఇనిషియల్ 100 రూపీస్ ఉండే, 50% ఇంక్రీజ్ అయినాక ఇది 150 అయింది. ఎప్పుడు కానీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ప్రైస్ తక్కువ ఉందనుకో మనం ఏం చేస్తాం, కన్జంప్షన్ ఎక్కువ చేసుకుంటాం కదా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే రివర్స్ చేయాలి కదా. అదే ప్రైస్ 100 ఉన్నప్పుడు 150, ఇక్కడ ఉన్న 150ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 150 రాసుకున్నాం. సో ఇప్పుడు ప్రైస్ అనేది పెరిగితే 150 అయినప్పుడు మనం ఎంత కన్జంప్షన్ చేస్తాం, తక్కువ కదా. అప్పుడు 100. అర్థమైందా? ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు కన్జంప్షన్ 150 ఉండే, ఇప్పుడు 150 అయినప్పుడు 100 అయింది. వాడు ఏం చెప్తున్నాడు, బై వాట్ పర్సెంట్ మస్ట్ బి ఇట్స్ కన్జంప్షన్ బి రెడ్యూస్డ్ సో యాజ్ టు కీప్ ద సేమ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్స్ కన్జంప్షన్. సేమ్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్స్ కన్జంప్షన్. సో 150 into 100 ఇంకా 15,000. 150 into 100 15,000. సో సేమ్ ఎక్స్పెండిచర్ కదా, 1:1. సో వాడు by what percentage must be consumption has been reduced. కన్జంప్షన్ రెడ్యూస్ అయింది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత రెడ్యూస్ అయింది, 50 కదా. సో 50 by ఎంత ఉండే ఇంతకుముందు, 150 into 100. వాట్ పర్సెంటేజ్ కనుక్కున్నా, బై వాట్ పర్సెంట్ మస్ట్ ఇట్స్ కన్జంప్షన్ రెడ్యూస్డ్. సో 0 క్యాన్సల్, 5 1 జా 5 3 జా 15, 3 3 జా 9, 3 జా 9, 33.33%. ఓకే, ఆప్షన్ ఏ. ఇది సింపుల్ మెథడ్. ఇది ఫార్ములా. ప్రైస్ ఎప్పుడు కానీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కన్జంప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ ద వీట్ ఇంక్రీజ్డ్ బై 20%. ప్రైస్ ఆఫ్ ద వీట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. 20% అంటే ఎంత, 1/5. అండ్ ఏ ఫ్యామిలీ రెడ్యూస్ ఇట్ ఇస్ కన్జంప్షన్ తగ్గించారు బై వీట్ బై 10 kg such that their expenditure remain same. What is their initial consumption of the wheat? Okay, price initial final. ప్రైస్ ఇనిషియల్గా 5 రూపీస్ ఉంటే అది ఇంక్రీజ్ అయింది కదా, 1/5 అంటే యాడ్ చేస్తాం అంటే 6. కన్జంప్షన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, కన్జంప్షన్ 6 అవుతుంది. ప్రైస్ 6 రూపీస్ అయినప్పుడు కన్జంప్షన్ తగ్గుతుంది కదా, 5 రూపీస్ 5 అయింది. అండ్ reduced the consumption of wheat by 10 kg. రెడ్యూస్ ఎంత రేషియో డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 5 ఉంది, ఎంత రేషియో డిఫరెన్స్ వచ్చింది. కన్జంప్షన్ ప్రైస్ పెరగడం ద్వారా 20% పెరగడం ద్వారా 1 కన్జంప్షన్ తగ్గింది. ఓకే, సో 1 10 kg అయితే దట్
expenditure remained same. What is their initial consumption of wheat? Initial consumption of wheat. Initial consumption ఎంత 6 కదా. 1కి 10 kg అయితే 1 రేషియోకి 10 kg అయితే మరి 6 రేషియోకి ఎంత? ఓకే, 6 రేషియోకి ఎంత? 6 ఇంటూ 10 60 kg. ఓకే, 60 kg. వాడు ఇనిషియల్ కాకుండా ఫైనల్ అని అడిగాడు అనుకో, కన్జంప్షన్ ఫైనల్ అడిగితే అప్పుడు ఇది 50 kg అయింది. ఓకే, దీని ఆన్సర్ మొత్తం 60 kg. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. రిడక్షన్ ఇన్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ బై 20%. 20% అంటే ఎంత? 1/5 తగ్గింది అన్నాడు కదా, మైనస్. అప్పుడు ఏమైతే 5 - 1 4. ఓకే, అండ్ one can able to buy 4.5 kg extra, then find the actual consumption of the product. Actual consumption అన్నా ఇనిషియల్ కన్జంప్షన్ అన్నా ఒక్కటే. ఓకే, యాక్చువల్ అన్నా ఇనిషియల్ అన్నా ఒక్కటే. సో ప్రైస్ ఈక్వల్ టు ఇనిషియల్ ఫైనల్. ఇనిషియల్గా రిడక్షన్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ 20%. 20% అంటే ఇంతకుముందు 5 రూపాయలు ఉంటే తగ్గడం వల్ల 20% తగ్గడం వల్ల 4 రూపాయలు అయింది. మనకి కన్జంప్షన్ తెలుసు, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సేమ్ 4, ఇక్కడ 5. One can able to buy 4.5 kg ఎక్స్ట్రా. ప్రైస్ తగ్గడం ద్వారా ఒక పర్సన్ 4.5 kg ఎక్స్ట్రా కొనుక్కోగలరు. కన్జంప్షన్ ఎంత ఇంక్రీజ్ అయింది? 1 రేషియోనే కదా. సో 1 రేషియోకి 4.5 kg అయితే దెన్ ఫైండ్ ద యాక్చువల్ ఆర్ ఇనిషియల్ అన్న ఒకటే అన్న కదా, యాక్చువల్ కన్జంప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్. యాక్చువల్ కన్జంప్షన్ ఎంత? ఇది 4. సో 4 ఇంటూ 4.5. 4 5 20, 4 4 16, 17 18. సో 18.0. సో 18 kg. ఆప్షన్ సి. ఇప్పటి వరకు నా క్లాస్ చూస్తున్నట్టయితే మీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the price of the product is increased by X% and the family reduces its consumption by X minus 5 kg to maintain the expenditure as a constant, then find the value of X. If the price of the product is increased by X% and the family reduces its consumption by X minus 5 kg to maintain the expenditure constant. Expenditure ఇక్కడ constant. Find the value of X. So price ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నారు కదా. సో నేను ఆప్షన్స్ వైజ్గా తీసుకుంటా. ఫస్ట్ ఏ 25 తీసుకుంటా. సో ముందు ప్రైస్ అనేది 100 రూపీస్ ఉండే. ఓకే, ముందు ప్రైస్ అనేది 100 రూపీస్ ఉండే. అప్పుడు కన్జంప్షన్ నేను 100 kg తీసుకున్నాను. ఆ తర్వాత ప్రైస్ని 25 రూపీస్, అంటే 25 రూపీస్ పెంచడం జార్. మనం ఏ తోటి అనుకుంటున్నాం కదా, ఆప్షన్ వైజ్ తీసుకుంటాం కాబట్టి ప్రైస్ అనేది 25 రూపీస్ పెరిగింది. అంటే ఇప్పుడు ప్రైస్ ఎంత? 125. ఇంతకుముందు 100 kg వచ్చేది 125 రూపీస్ పెరగడం ద్వారా కన్జంప్షన్ ఇక్కడ 125 రూపీస్ పెరగడం ద్వారా ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. ఎక్స్ వాల్యూ మనం 25 అనుకున్నాం కదా. సో ఇక్కడ 25 - 5 ఎంత? 20. సో 100లోకి 20 తీసేస్తే 80. ఇప్పుడు కన్జంప్షన్ 80 అయింది. 100 × 100 10,000 అంటే కదా, ఆలోచిస్తున్నాను. సో 125 × 8, 8 5 40, 8 16 + 4 20, 28 28 + 10. సో ఇది కూడా 10,000. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో 10,000 ఈక్వల్ సేమ్ కాన్స్టెంట్. ఎక్స్పెండిచర్ మనం కాన్స్టెంట్. ముందు 10,000 ఎక్స్పెండిచర్ పెట్టాం, ఇప్పుడు కూడా 10,000.
సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా? ముందు 100 రూపీస్ ఉండే, మనం ఎక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అన్నాడు కాబట్టి నేను ఎక్స్ ఆప్షన్ వైస్లో తీసుకున్నా. ఏ ఎక్స్ వాల్యూని 25 అనుకున్నా. ముందు 100 రూపీస్ ఉండే, తర్వాత అది 125 రూపీస్ పెరిగింది. 100 రూపీస్ ఉన్నప్పుడు నేను కన్జంప్షన్ 100కి తీసుకుంటే, ఆ తర్వాత 125 రూపీస్ పెరిగినప్పుడు కన్జంప్షన్ వచ్చేసి 80కి డిక్రీజ్ అయింది. సో అప్పుడు ఎక్స్పెండిచర్ 100 రూపీస్కి 100 కేజీ ఉన్నప్పుడు నాకు 10,000 ఖర్చు అయితే, 125 రూపీస్కి 80 కేజీ అయినప్పుడు కూడా 10,000 అయ్యింది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. ఓకే, ప్రైస్ ఆఫ్ ద ఆయిల్, సో వి షాల్ రిడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ దట్ ఆయిల్ బై 15 liters సో దట్ హిస్ ఎక్స్పెండిచర్ రిమైన్ ద సేమ్. వాట్ ఈస్ ద ఇనిషియల్ కన్జంప్షన్ ఆఫ్ ద ఆయిల్? 20% అంటే ఎంత? 1/5 ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్లస్. సో ప్రైస్ వచ్చేసి ఇనిషియల్ ఫైనల్. ప్రైస్ ఇనిషియల్ 5 ఉండే అండ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఇప్పుడు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 6 అయింది. కన్జంప్షన్, we shall reduce its consumption by 15 liters. ప్రైస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఎందుకంటే ఎక్స్పెండిచర్ రిమైన్ కాన్స్టెంట్ అన్నారు కాబట్టి 6/5. డిఫరెన్స్ కన్జంప్షన్ ఎంత రిడ్యూస్ అయింది? 1 సో 1:15 అయితే వాట్ ఈస్ ద ఇనిషియల్ కన్జంప్షన్ ఆఫ్ ద ఆయిల్? ఇనిషియల్ కన్జంప్షన్ ఎంత? 6 into 15 6 90 liters. ఓకే, ఆయిల్ ఇనిషియల్గా 90 liters వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైస్ ఆఫ్ ద కేజీ ఆఫ్ డార్జిలింగ్ టీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. Darjeeling tea increased by 40%. When the family reduced its consumption 4 kg in such a way that expenditure remained same. Find the initial consumption. Price. Initial fine. Initial 40%. 40% అంటే ఎంత? 2/5. ఎంత? 2/5. ఇనిషియల్గా 5 ఉంటే ఫైనల్గా 7 అయింది. ఇంక్రీజ్ అయింది కదా, 7 అయింది. సో కన్జంప్షన్, ఎక్స్పెండిచర్ రిమైనర్ సేమ్ కాబట్టి 7:5. సో ద ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కన్జంప్షన్ 4 kg తగ్గింది. డిఫరెన్స్ ఎంత? 2. సో 2:4 kg అయితే 1:2 kg. So find the initial consumption of the Darjeeling tea. Initial consumption 7 into 2 kg kada, 1 value 7 into 2 14 kg. Option C. Next question, the price of the wheat is increased by 20%. So on as it decreases the consumption by 20%, what is the percentage of the expenditure of the wheat decreased by so on? Question same to same మన ఫస్ట్ క్వశ్చన్ లాగా ఉంది. ఇది హోంవర్క్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, GST on some goods has been increased by 5% to 12%. But the base price of goods has been decreased by 5%. Okay, base price of goods has been decreased. Price of the goods has been decreased by 5%. Then find the percentage change. And percentage change in the consumption from the same amount of purchase. Okay, ముందు మనం base price. Base price equal to initial fine. బేస్ ప్రైస్ ముందు 100 ఉందంటున్నా, తర్వాత ప్రైస్ 5% డిక్రీజ్ అవ్వడం అంటే 5% డిక్రీజ్ అవ్వడం 95 అయింది. సో దీనికి ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది. GST on some goods has been increased
5% ట్యాక్స్ దీంట్లో ఎంత ఇంక్రీజ్ అయింది, 5% ఇంక్రీజ్ అయింది. అండ్ దీంట్లో 12% జిఎస్టీ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్టయితే బేస్ ప్రైస్ ఎంత 100 ఇంటూ 5% ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇంతకుముందు 100 ఉంటే ఇప్పుడు 105 రూపీస్ ట్యాక్స్ అయింది. 105/100 ఈజ్ 95 ఇంటూ 12% ట్యాక్స్ ఇంక్రీజ్ అయింది కదా. సో 112/100 ఇది బేస్ ప్రైస్, ఇది ట్యాక్స్. ఇప్పుడు మనం కనుక్కునేది ప్రైస్. 100 క్యాన్సిల్ అయింది. 4 2 8 9 4 8 32 4 2 8 4 5 20 5 2 5 2 10 5 1 5 5 1 5 5 9 45 7 3 21 7 4 28 25 3 ప్రైస్ ఎంత ఇప్పుడు 75 19 94 76 ఇది ప్రైస్ 75 ఉంది. ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి 76 అయింది. సో కన్జంప్షన్ మన యూనివర్సిటీ ప్రపోర్షన్ అవుతుంది కదా. 76 75 వాడు చెప్పింది బేస్ ప్రైస్ డిక్రీజ్ అయిందని. ఓకే, ప్రైస్ డిక్రీజ్ అయింది, బేస్ ప్రైస్ డిక్రీజ్ అయింది. మళ్ళీ దానికి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. బేస్ ప్రైస్ డిక్రీజ్ అయింది. సో ఇది యాక్చువల్. ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద కన్జంప్షన్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ పర్చేస్. ఫైండ్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద కన్జంప్షన్. ఎంత కన్జంప్షన్ చేంజ్ ఉంది? 1 రేషియో. సో 1 బై దేని మీద కన్జంప్షన్ 76 కదా బేసిక్ ఇంటూ 100. డిక్రీజ్ 25 425 100 4 1 4 5 4 9 36. సో 19/25% కన్జంప్షన్ డిక్రీజ్. పర్సంటేజ్ చేంజ్ ఉంటే కన్జంప్షన్ అన్నాడు కదా, ఎంత చేంజ్ ఉందంటే 25/90 ఆప్షన్ ఏ 25/90 25/90. ఓకే, next question. The price of the onions is increased by 50% and then decreased by 20%. Then a person reduced the consumption of that onion by 2.5 kg. So the expenditure is increased by 10%. Find the initial consumption of the onion. Price of the onion ముందు 100 ఉంది అనుకో, తర్వాత అది ఇంక్రీజ్ అయితే 50% ఇంక్రీజ్ అయింది కాబట్టి 150. దెన్ డిక్రీజ్డ్ బై 20%. సో 20% డిక్రీజ్ అయింది. 150 ఇంటూ 20% అంటే 1/5. డిక్రీజ్ అయిన 20% కాబట్టి 5 - 1 4/5. 4 1 5 1 5 3 15 3 4 12. ఓకే, 120 ఫైనల్ ప్రైస్. ఓకే, ప్రైస్ ఇనిషియల్ అండ్ ఫైనల్. ఇనిషియల్గా మన 100 రూపీస్ ఉండే, అది 20% డిక్రీజ్ అయినాక అయింది ఎంత అంటే 120. కన్జంప్షన్. A person reduced the consumption of that onion by 2.5 kg so that his expenditure is increased by 10%. Okay, expenditure is increased by 10%. మనం మామూలుగా ఎలా రాస్తాం? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, 120 రాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న 100ని రాసుకోండి.
అయితే ఇతను ఏం చేశాడంటే దట్ హిస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్, ఇంతకుముందు రిమైన్ సేమ్ కాన్స్టెంట్ అన్నారు, కానీ ఇక్కడ ఏమనింది, ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయిన అడిగినప్పుడు ఈ 10% ఎక్కడైతే ఉందో ఈ ఫైనల్ కన్జంప్షన్ అంతా ఈ 10%ని కలుపుకోండి. 10 ఇప్పుడు ఎంత అయింది 110, ఇక్కడ ఎంత ఉంది 120, ఈ జీరో క్యాన్సిల్ అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది 1 రేషియో. సో 1 రేషియోకి 2.5 kg కన్జంప్షన్ రెడ్యూస్ అయిందా? రెడ్యూస్ అయింది కదా. రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ దట్ ఆనియన్ 2.5 kg. ఫైండ్ ద ఇనిషియల్ కన్జంప్షన్ ఆఫ్ ద ఆనియన్. ఎంత 12 into 2.5 kg. 12 to 24 ఆఫ్ చేస్తే 6, 24 plus 6 30 kg. ఓకే 30 kg. ఇది అర్థమైందా? ఎప్పుడు కానీ వాడు కన్జంప్షన్ మనం కాన్స్టెంట్ కాకుండా ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ 10% అంటే అది ఎంత అయిందో ఇక్కడ దాన్ని వాల్యూని యాడ్ చేయండి. ఇంక్రీజ్ అయితే యాడ్ చేయండి, డిక్రీజ్ అయితే మైనస్ చేయండి. అప్పుడు మీకు ఈ డిఫరెన్స్ వస్తుంది. ఇంతకుముందు క్వశ్చన్స్కి ఎట్లా ఉంటాయంటే డైరెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ అని అన్నారు, కన్జంప్షన్ సేమ్ అమౌంట్, పర్సంటేజ్ ఇన్ ద కన్జంప్షన్ సేమ్ అమౌంట్, రిమైన్ కాన్స్టెంట్ అమౌంట్. సో అట్లా అడిగితే అది వేరు. ఒకవేళ వాడు స్పెషల్గా ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది, నేను ఇంత ఎక్స్పెండిచర్ 10% ఇంక్రీజ్ అయింది అన్నప్పుడు ఈ ఫైనల్ ఏదైతే కన్జంప్షన్ ఉందో దానికి 10% అయితే 10%, 20% అయితే 20% ఇట్లా యాడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If the price of the umbrella is decreased by X%, one can able to buy 5 more umbrellas for the 5600. Find the value of X if the actual price of the umbrella is 160. If the price of the umbrella is decreased by X%, one can able to buy 5 more umbrellas for the 5600. So మనకి ఫస్ట్ అంబ్రిల్లాస్ ఎన్ని ఉన్నాయో తెలియదు. సో నేను ఏమంటే నెంబర్ ఆఫ్ అంబ్రిల్లా, number of umbrellas equal to umbrella price తగ్గడం ద్వారా 5 more ఎక్కువ కొన్నారు. ఓకే, మనకి ఏం ఈక్వల్ టు బై 5 more umbrellas for 5600. సో ది లేటర్ మైనస్ ఇనిషియల్ ఈక్వల్ టు 5, అంతే కదా. ప్రైస్ తగ్గడం ద్వారా ఇంకా 5 umbrella ఎక్కువ కొన్నారు ఇనిషియల్ కంటే, అంటే ముందు కంటే. సో నేను దీన్ని నాకు ఎన్ని అంబ్రిల్లాస్ తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ అంబ్రిల్లాస్ అనుకోవాలి కాబట్టి నేను మొత్తం 5600 అంబ్రిల్లా ఖర్చు అయితే అప్పుడు 5 more ఎక్కువ ఉన్నారు కదా. సో నాకు ఎంతనో తెలియదు కాబట్టి టోటల్ అంబ్రిల్లాస్ నేను ఇక్కడ వై అయ్యాను. ఇనిషియల్కి వచ్చేసి 5600 ఇప్పుడు ప్రజెంట్ అయితే అప్పుడు ఒక ఇది యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద ఈచ్ అంబ్రిల్లా ఎంత 160. ఓకే, 5600 ఒక అంబ్రిల్లా ఇనిషియల్ ప్రైస్ 5600 అనుకోండి. 5600కి 160 ఈచ్ అంబ్రిల్లా ప్రైస్ కదా, అంటే యాక్చువల్ అంబ్రిల్లా ప్రైస్ ఈక్వల్ టు 5. అర్థమైందా? నెంబర్ ఆఫ్ అంబ్రిల్లాస్ ఎంత ఉన్నాయో తెలియదు, నేను 5600 అనుకోండి. నెంబర్ ఆఫ్ అంబ్రిల్లాస్ ఎంత ఉన్నాయో తెలియదు కాబట్టి నేను బై అనుకున్నాను. ఇనిషియల్కి 5600 బై 160 అంటే ఎందుకంటే ఈచ్ అంబ్రిల్లా 160. ఇప్పుడు నాకు ఇనిషియల్ తెలియదు, లేటర్ తెలియదు, ఇచ్చిన డేటాని నేను ఈ విధంగా రాసుకున్నాను. సో ఇక్కడ ఉన్న జీరో ఇక్కడ ఉన్న జీరో క్యాన్సిల్ అవుతుంది. 8 2 16, 8 40, 40, 7 56, 8 7 56, 2 1 235, 235, 5600 by 5 ఇటున్న -35 ఇటు పోతే ఎంత అవుతుంది ప్లస్ ఈక్వల్ టు 40. 0 0 క్యాన్సిల్, 4 1
4, 4, 4, yeah, 60, 140. So, y యొక్క వాల్యూ ఎంత? 140. అంటే ఈచ్ అంబ్రిల్లా 140. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద అంబ్రిల్లా ఇస్ డిక్రీస్ బై X%, అయితే ఇంతకుముందు యాక్చువల్ ప్రైస్ ఇనిషియల్ ఎంత? ఇనిషియల్ 160 ఉంటే ప్రైస్ డిక్రీజ్ అయ్యేసరికి 140 అయింది. వాడేమన్నా ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద అంబ్రిల్లా ఇస్ డిక్రీస్ బై X%, వన్ ఏబుల్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. మీకు X పర్సెంటేజ్ అనుకున్నాడు అంతే కదా. X వాల్యూ అంటే మనకి X వాల్యూ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. ద అంబ్రిల్లా డిక్రీజ్ బై X పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 20%. ఓకే, 20 దేని మీద? యాక్చువల్ మీద. 20/160 ఇంటూ 100 పర్సెంటేజ్ డిక్రీజ్. 0 0 క్యాన్సల్, 2 1 గా 2 8. సో 1/8 వాల్యూ ఎంత? 1/8 అంటే ఎంత? 12.5. సో X ఈక్వల్ టు 12.5. ఆప్షన్ సి. ఇది అర్థమైంది కదా. ఇనిషియల్గా 160 ఉంటే డిక్రీజ్ అయిన వల్ల 140 అయింది. మనకి ఎక్స్ ఎంతనో తెలియదు. మన ఎక్స్ తెలియదు కాబట్టి మన 160 140 మధ్యలో డిఫరెన్స్ని మనం ఎక్స్. సో ఎక్స్ ఇంత X% డిక్రీజ్ అయింది అన్నమాట. 20% డిక్రీజ్ అయింది. 20% డిక్రీజ్ అయితే 20/160. 160 ఎంత చేసుకున్నాం? ఇనిషియల్. యాక్చువల్ దీని మీదనే కదా 20 డిక్రీజ్ అయింది 20%. సో 160 ఇంటూ 100. సో 1/8 వచ్చింది. 1/8 వాల్యూ ఎంత? 12.5. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత ఇప్పుడు మనకి? 12.5. అర్థమైందా? దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను క్లాసెస్ కొంచెం లేట్గా చేయడం జరుగుతుంది ప్రతిసారి, డ్యూ టు హెవీ వర్క్ ఎక్కువ. సో ఇంకొక 1 or 2 weeks నా వర్క్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. థ్యాంక్ యూ.